5 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు అనే దేవుడు నరవతారిగా ఈ భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి ఆయన మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి తన శరీరాన్ని నాగస్వల్లు దునించుకున్నారు. దేవుని పిల్లారా, మనం పాపంలో పుట్టాం, పాపంలో మన తల్లి గర్భం ధరించింది కాబట్టి మన పాపం నుంచి మనం విడుదల పొందాలంటే ప్రియ దేవుని పిల్లారా నీ సొంత స్వీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ తెలియజేస్తుంది, యేసే రక్షకుడు నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు రక్షించబడతావు అని చెప్పి దేని ఒక వాక్యం తెలియజేయబడుతున్న ప్రియ దేవుని పిల్లారా. ప్రియ దేవుని పిల్లారా, దేని ఒక వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మరి ఒకప్పుడు మానవుడు పాపం చేసే వల్ల దేవునితో సహవాసం కోల్పోయాడు. మానవునికి దేవునికి మధ్య సహవాసం కోల్పోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సహవాసాన్ని కుదర్చడానికి లోకానికి వచ్చారు. మరి బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు ఎంతో లోకమును ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని చెప్పి వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియ దేవుని పిల్లారా, మానవుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి కుంటివారి కాళ్ళు, మోగవారికి మాటలు, చేటువారి గిరికిని, పక్షవాయు గలవారిని చాంద్రోగ సైతంగా బాగు చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పంచాడు. కాలం ఇందులో నీటిని ద్రాక్షరసంగా చేసి ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు మన కొరకు చేశాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తాన్ని కాచడమే కాకుండా ఆయన ఆకాశానికి భూమి పొంది మార్గాలు లేనప్పుడు మానవునికి దేవునికి